అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించడానికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా ట్రైలర్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎలా ఉంది? ఎస్, సినిమా అంతకు మించి ఉంటుంది 100%. జెన్యూన్గా ఏదైతే ఒక ఎమోషన్ చెప్పాలనుకున్నామో అది 100% చెప్పాము. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. December 25th మర్చిపోవద్దు, మార్క్ చేసుకోండి ఆ రోజు. ఈ ఫేజ్లు అన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు 100% మీ అందరికీ ఫుల్ ఆన్ హ్యాపీతో ఉంటారు. అండ్ ఇలాంటి మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్, రవి అనే క్యారెక్టర్ చేశాను. అంటే నా పర్సనల్ లైఫ్లో నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో ఈ సినిమాలో కూడా నేను చిరంజీవి గారి ఫ్యాన్లా చేయటం నాకు మజా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మురళీ బ్రో అండ్ బెన్నీ బ్రో. ఇలాంటి మంచి మంచి సినిమాలు మీరు ఇంకా చేయాలి, మాలాంటి వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సృజన గారు మీ ఎరగదీశారండి, అక్కడ కటింగ్ ఇక్కడ పర్ఫెక్ట్ కటింగ్, సూపర్ మేడం, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న మా కో యాక్టర్స్ అందరితో వర్క్ చేయడం నిజంగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. శివాజీ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవటం. అండ్ థ్యాంక్ యూ నందు అన్న, థ్యాంక్ యూ నవదీప్ అన్న, బిందు మాధవ్ గారు అండ్ మౌనిక రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 25th December మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. రవి గారు, యా, ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను, ఒక 3 పేర్లు. వాళ్ళ గురించి దండోరా, అది పొద్దున్న లేచేసరికి అసలు ఫుల్ దండోరా అయిపోవాలి. పొగడడం కాదు, మీకు మాస్ లైక్ వెంటనే. మనకి మాస్ అంత సీన్ ఎక్కడ ఉంది? నవదీప్ అన్న అయితే కరెక్ట్ ఇలాంటిది ఉన్న మాస్ చెప్పమంటున్నాను నేను. నవదీప్ అన్న ఆయన సెట్లో చేసిన ఒక పని, అది పొద్దున్నే లేచేసరికి వైరల్ అవ్వాలి. యాక్టింగ్ కోసమే కదా ఆయనకి పే చేస్తున్నారు. ఓకే, మీ కాంబినేషన్ లేదా? మీ కాంబినేషన్ ఎవరితో ఉందండి? మా కాంబినేషన్ అన్నతో ఉంది. అయితే శివాజీ గారి కోసం ఒక వైరల్ అయ్యే న్యూస్ ఏమని చెప్పనా ప్లీజ్? అన్న చూస్తేనే నాకు చుట్టుపడుతుంది. మీరు వైరల్ అయిన న్యూస్ అంటున్నారు, ఏం లేదు. మీరు ఇలా రౌడీయిజం చేస్తున్నారా శివాజీ గారు? మీరు అలానే కదా అన్నారు. అలా లేదు, నేను అన్నుంటే సెట్లో ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తాం మేమైతే. 100% పిచ్చి ఆశాలన్నీ పక్కన పెట్టి. సో ఇప్పుడే అందిన తాజా వార్త, శివాజీ గారు సెట్లో ఉంటే మిగతా యాక్టర్లు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు అని చెప్పిన రవికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో నా